హలో ఎవ్రీవన్, ఊరికి వెళ్తున్నాం, అత్త వాళ్ళ ఊరికి. అంత ఇది వేసినా కానీ చూడదు కార్కి, అందుక మళ్ళీ ఆయన ఊరికి పోతానే ఇంక క్లీనింగ్ పట్టుకుంటాడు. ఇంకా సరే అరి బాయ్ 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 అరి బాయ్ బాయ్. హరి బాయ్. నేను నువ్వు వద్దు, ఇక్కడే ఉండు. మామ వస్తాను, మామతో పో. సాయి 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 నేను రాలేదడా. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. హోప్ మీరు కూడా బాగుంటూ ఉన్నాను. సో ఇవాళ ఎక్కడికి వెళ్తున్నామంటే అత్తయ్య వాళ్ళ ఊరికి వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ ఒక వీళ్ళు ట్రిప్ వెళ్ళేసి వచ్చారు కదా, ఇంకా మేము వెళ్తూ ఉన్నాం అనమాట. అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో ఎక్కడికి వెళ్తున్నాం అనేది చెప్తాను. సో ఇప్పుడైతే బయలుదేరామన్నమాట. సో ఊరికి వెళ్ళాక ఇవాళ 1 డేనే స్పెండ్ చేస్తున్నాము అత్తయ్య వాళ్ళ ఊరిలో. ఆ తర్వాత ఇంకొక ప్లాన్ ఉందన్నమాట, ఎక్కడికి వెళ్తున్నాం అనేది నెక్స్ట్ బ్లాగ్లో అయితే చెప్తాను. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి, చూస్తూ ఉండండి. అలానే నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకండి, లైక్స్ అయితే కంపల్సరీ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఇంకొంతమందికి స్ప్రెడ్ అవుతుందన్నమాట నా వీడియో అనేది. సో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, చూసేవాళ్ళు అలా ఒక లైక్ వేయండి. సో తప్పకుండా సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. అక్కడ పడుకోండేది 40 మినిట్స్, మళ్ళీ ఇక్కడ లేచింది ఆర్మీ పప్ప. కార్ స్టాప్ అవుతుంది, వర్షం పడుతుంది, చినుకులు పడుతూ ఉన్నాయి. వేసిన వేనా ఇల్లు వచ్చింది. క్యాప్ వేసుకో. వర్షం పడుతుంది, ఇంట్లో కూర్చున్నాం, ఇప్పుడే వచ్చాం. సో హౌస్ ఎంతవరకు వచ్చిందో అది కూడా చూపిస్తాను. కొత్త హౌస్ అయితే కడుతూ ఉన్నాను కదా, సో అది కూడా చూపిస్తాను ఎలా ఉంది అని. వర్షం పడుతుంది, చూపిద్దామంటే సో ఈవినింగ్ అలా చూపిస్తా ఎంతవరకు వచ్చింది న్యూ హౌస్ అని. ఇదే మా హౌస్, బాగుంటుంది. పెద్ద హౌస్ ఏం కాదు, చిన్న హౌసే. సో కింద 1 BHK కట్టుకున్నాం అనమాట. సో పక్కనే తోట, మామిడి తోట, సూపర్ ఉంటుంది కదా. సో ఇష్టంగా కట్టుకుంటూ ఉన్నారు. ఇది మా అత్త డ్రీమ్ అనుకోండి, మా అత్త డ్రీమ్ హౌస్. పల్లెలో ఇల్లు ఉండాలి, కొత్త హౌస్ ఉండాలి, కొత్తగా ఉండాలి అని. సో ఇదంతా పొలం. యాక్చువల్గా అక్కడ కట్టుకోవాలా అనుకున్నాం అనమాట ప్లాన్. బట్ అక్కడ ఏదో ఈశాన్యములో సంథింగ్ అక్కడ కట్టకూడదు అని చెప్పారంట. అది మా ఆయన పేరుతో అక్కడ కడితే బాగుండదు అని. సో అందుకోసం ఇక్కడ కట్టాము. సో అక్కడ అయినంటే ఇంకా సూపర్గా ఉండేది చెట్టు మధ్యలో. సరే ఇక్కడ కూడా చెట్లు పెట్టేసుకుందాం అనే ప్లాన్తో కాంపౌండ్ వేసేసుకొని ఆ చుట్టూ అంతా. ఇప్పుడు అక్కడ ఒక చెట్టు పెట్టారు, అంజీర్ చెట్టు, బాగా కాయలు కూడా ఉన్నాయి దానిలో, చూపిస్తా. సో చెట్లు పెట్టేసుకుంటే సరిపోతుంది అని ఇది అయిపోయినాము. ఇది హాల్, ఇక్కడ సోఫా వస్తుంది, చిన్న దేవుని రూమ్ ఇది. సో ఇది బెడ్రూమ్. ఎక్కడ చూసినా చుట్టూ చెట్లే ఉంటాయన్నమాట పల్లెలో. సో గ్రీనరీ, గ్రీన్ గ్రీన్ లేస్తే గ్రీన్,
చూస్తూ హ్యాపీగా బాగుంటుంది కదా, గ్రీనరీ చుట్టూ పొలాలు. సో అలా అన్నమాట. మా అత్త మామకి సరిపోతుంది అన్నట్టు కట్టిస్తున్నాం. మెయిన్ మా అత్త కోసమే కట్టించామనుకోండి. ఇది వచ్చి కిచెన్ స్పేషియస్గా ఉండాలి కొంచెం అన్నట్టు కట్టించుకుంది. మా అత్తకి ఇష్టంగా కట్టించుకుంటూ ఉంది అన్నమాట. మా న్యూ హౌస్ ఆల్మోస్ట్ ఇటుకలతో పని అంతా అయిపోయింది. ప్లాస్టింగ్ అది కూడా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వైరింగ్ పని, ఇవి టైల్స్, చాలా పని ఉంటుంది కదా. ఇప్పటి నుంచినే పని ఎక్కువ స్టార్ట్ అవుతుంది. ఇదేమో టక అయిపోయింది. ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట మేజర్ పని. మేము అలా వచ్చి టైం స్పెండ్ చేయొచ్చు బాగా అన్నట్టు. మేము వచ్చేది కూడా ఒక 1 or 2 days ఉండిపోతాం అంతే, 2-3 days, అంతకు మించి ఎక్కువ ఉండము. సో ఉంటే ఈసారి వచ్చినాక బాగుండాలి. వచ్చినప్పుడు ఒక 1 or 2 days, ఒకవేళ లేదంటే 1 week బాగుండాలి అన్నట్టు పైన కూడా ఒక రూమ్ వేసుకున్నాము. సో ఫస్ట్ 2 BHK అనుకున్నాం, కానీ పైన ఒక రూమ్ ఉంటే బాగుంటుంది అన్నట్టు. సో 1 BHKకే ఫిక్స్ అయిపోయి, ఎందుకు పల్లెలో అన్నట్టు వచ్చినప్పుడు బాగుండాలి అన్నట్టు కట్టించుకుంటూ ఉన్నాం అన్నమాట. సో వచ్చిన 1 day కానీ 2 days కానీ హ్యాపీగా నిద్రపోతాం చూడండి, అది కదా కావాల్సింది. అందుకోసం మా అత్తయ్య కోరిక తీరుస్తున్నారు మా ఆయన అని చెప్పాలి. ఎప్పటి నుంచి కొత్త ఇల్లు ఉండాలి. ఇది బయట పెట్టుకున్నాం అనమాట, వాష్రూమ్. సో ఇది వాష్రూము, ఇక్కడ స్టెప్స్. ఇల్లంతా రెడీ అయిపోతే మీకు కొంచెం ఐడియా వస్తుంది. సో ఇలా సింపుల్గా మా హౌస్ అయితే రెడీ అవుతుంది. ఇంకా పైన కూడా ఎలా ఉందో చూపిస్తాం. పైన సింగిల్ రూమే మా బెడ్రూమ్ అన్నట్టు. వచ్చినప్పుడు మాకు లగేజ్ పెట్టుకోవడానికి కింద అత్తయ్య మావయ్య వాళ్ళు ఉన్నా కానీ మేము పైన ఉండొచ్చు అని పైన ఒక రూమ్ వేయించుకున్నాం అనమాట. సో మా ఇల్లు చూపిస్తూ ఉండండి చుట్టూ ఎలా ఉంటుందో. అంటే పాత ఇల్లు మొత్తం, అది పాతదనమాట. ఎప్పుడో 20 years 25 years 30 years తెలియదు, కానీ పాత ఇల్లు, నల్ల బండలు ఉన్నాయి. సో అందుకోసం మా అత్తయ్య కట్టించుకోవాలి, పల్లెలో ఉండాలి ఇల్లు అని అడుగుతూ ఉంటే, ఇంకా మా ఆయన లాస్ట్కి ఇంకా అదే ఇల్లే రెడీ చేయించుకోవాలని మా అత్తయ్య వాళ్ళు డిసైడ్ అయినారనమాట. వద్దులే, కొత్తది చిన్నగా అయినా బాగుంటుంది అన్నట్టు మేము మా ఆయన డిసైడ్ అయ్యి మెయిన్ కొత్త ఇల్లే కట్టించుకుందాము, చిన్నదైనా పర్లేదు అని డిసైడ్ అయిపోయి కట్టించాడనమాట. కట్టిస్తూ ఉన్నారు. ఇంకా మా ఆయనకి ఎక్కువ ఇట్లా గ్రీనరీ, చుట్టూ గ్రీనరీ ఇలా ఉండాలంటే ఎవరికైనా ఇష్టం ఉంటుంది కదా, మా ఆయనకి ఇంకా ఎక్కువ ఇష్టం అనమాట. సో అక్కడ అయినంటే బాగుండేది ప్లేస్. సో ఇంకా చుట్టూ బాగా చెట్లు అంతా పెట్టుకోవచ్చు, ప్లేస్ ఎక్కువ ఉంటుంది అని అనుకున్నాం. కానీ అది కూడా మాదే తోట. ఏం చేద్దాం, బాగాలేదు అని చెప్పేసి అంటే అక్కడ కట్టుకోకూడదు ఆ మూలలో అని చెప్పేసి అన్నారనమాట. ఇక్కడ కూడా ఈ మిడిల్లో కూడా అడిగాము, అక్కడ కూడా కట్టకూడదు అన్నారు. సరే అని ఇంకా ఈ ప్లేస్ డిసైడ్ అయినారనమాట. ఇది ఒక పైన రూమ్, చిన్నదే, మాకు సరిపోతుంది. ఇక్కడ వచ్చి కబోర్డ్స్ అనుకుంటూ ఉన్నాం అనమాట. ఇటు సైడ్ కబోర్డ్స్ పెట్టించేసి స్లైడింగ్ డోర్స్ పెట్టించేస్తే బాగుంటుంది అని ఫస్ట్ డోర్ అనుకున్నాం. అంటే కబోర్డ్స్కి ముందు మేము పాత ఇంట్లో ఉన్నాం కదా, సో బెంగళూరులో, అలా ఇక్కడ ఒక డోర్ పెట్టేశారనమాట సపరేట్గా. ఏమంటారు ఆ రూమ్ని డ్రెస్సింగ్ ఏరియా లాగా పెట్టించుకుందాం అనుకున్నాము. మళ్ళీ మా ఆయన వద్దులే, జస్ట్ స్లైడింగ్ డోర్ పెట్టించేస్తాము అన్నట్టు అనుకుంటున్నాం. అటు సైడ్ ఇటు సైడ్ కబోర్డ్స్ పెట్టించేసి. ఇది వచ్చి వాష్రూమ్, ఇది వాష్రూమ్. అదే అండి, మా కొత్త ఇల్లు రెడీ అవుతుంది. పల్లెలో ఎవ్వరూ ఉండరు పల్లెలో, అందుకే నాకు ఎక్కువ ఇష్టం ఉండదన్నమాట. అంటే ఎక్కువ గుంపులో పెరిగి ఇలా వచ్చి ఎక్కువ రోజులు ఉండాలంటే నేను ఉండలేకపోతున్నా. కానీ మా ఆయనకి ఇష్టం అనమాట. వచ్చిన 2 days 3 days అయినా కానీ
ఇక్కడే ఉందాము ఉండేటట్టు అన్నట్టు. అది హ్యాపీగా ఉండాలి, వాళ్ళు హ్యాపీగా ఉండాలి, మా అత్తయ్య మావయ్య వాళ్ళకి సంతోషంగా పనుకోవాలి అన్నట్టు ఇది కట్టిస్తున్నారన్నమాట. మా అత్తయ్య డ్రీమ్ హౌస్ అని చెప్పాలి. సో ఫైనల్లీ ఆ కోరిక మా అత్తయ్యది తీరిపోతుంది. మరి మాది ఎప్పుడు తీరుతుందో తెలియదు, కానీ ప్రస్తుతానికి మా అత్తయ్య కోరిక అయితే తీరిపోతుంది. సో మరీ పెద్దగా లేదు, సరిపోతుంది, వాళ్ళిద్దరికి సరిపోతుంది, మేము వచ్చినా మాకు సరిపోతుంది అన్నట్టు మేము ఈ రూమ్ కట్టించుకుంటూ ఉన్నాం. సో చుట్టూ ఇట్లానే ఉంటుంది అనమాట, పొలాలు మధ్యలో హౌస్. ఇంకా ఇక్కడంతా చెట్లు పెట్టేసుకోవాలి అన్నది మా అత్త కోరిక అనమాట. చెట్లు పెట్టేసుకొని ఇంకా మా అత్త ఏంది ఒక పాండ్ లాగా, అంటే ఎక్కువ కాకుండా చిన్నగా తామర పూలు అలా వేసుకునేటట్టు పెట్టుకోవాలి అని అంటూ ఉంది. అది కూడా కొంచెం చిన్న తొట్టిలాగా కట్టిస్తాను కట్టించేటప్పుడే అని చెప్పేసి అంటూ ఉందన్నమాట. ఎంతవరకు ఏమేమి చేస్తుందో తెలియదు కానీ కట్టించుకుంటూ ఉంది ఇష్టంగా. ఇవి వచ్చి మా పెద్ద అత్తయ్య వాళ్ళవి, కాంపౌండ్లో ఉన్నారు కదా వాళ్ళవే అన్నమాట చెట్లు. ఇదండి అంజీర్ చెట్టు ఎప్పుడో తీసుకున్నాము, అది పక్కన పెట్టింటే అది పెద్దగా అయిపోయింది. అట్లానే నేను అన్నీ పెట్టేయమని చెప్పేసి క్లీన్ చేసేసి ఇలా కొన్ని పెద్ద చెట్లు పెట్టేస్తే ఇక్కడ మేము ఇల్లు గృహప్రవేశం అయిపోయినప్పటికీ చెట్టు కాంపౌండ్ అయిపోతుంది. అలానే చెట్లు బాగుంటాయి చూడడానికి అన్నట్టు చెప్పాను. ఇంకా ఇది పని జరుగుతూ ఉంది కాబట్టి ఇంక ఇప్పుడు ఇవంతా క్లీన్ చేయించేస్తే పాతవంతా ఇంకా చెట్లు పెట్టేస్తుంది. కొన్ని చెట్లు తీసుకొని రావాలి నేను కూడా అనుకున్నాను, కానీ ఇంకా పని జరుగుతుంది కదా అని ఇంకా నేను కూడా చెట్లు ఏం తీసుకురాలేదు. కొన్ని ఫ్లవర్స్వి ఇంకా పెద్ద పెద్ద ఏమన్నా చెట్లు అలా కూర్చున్నప్పుడు సమ్మర్లో చల్లగా ఉంటుంది కదా, సో చుట్టూ పెట్టేద్దాము అనేది ఒక ఐడియా ఉంది. సో అయిపోతే మేము వచ్చినప్పుడు కూడా హ్యాపీగా స్పెండ్ చేస్తామన్నమాట ఇష్టంగా. చూడాలి, ఇల్లు అయిపోతే మా కోరిక వచ్చి ఒక 10 days అలా స్పెండ్ చేద్దాము అని అంటూ ఉంటారు. చూద్దాం ఎన్ని రోజులు స్పెండ్ చేస్తామో తెలియదు, కానీ మొత్తానికి అప్పుడు హ్యాపీగా ఉండాలి అన్నదానికి కట్టించుకుంటున్నాం. ఇక్కడ ఎవ్వరు ఉండరు మా అత్తయ్య వాళ్ళ ఊర్లో, అంటే ఉంటారు, వాళ్ళ పని వాళ్ళు తక్కువ ఉంటారు అన్నమాట స్ట్రెంత్. ఇట్లా ఇచ్చేసింటే ఆర్వి మిందకి అంతా పోసేసుకుంటారు, తల మీదకి అంతా. అక్కడ కూడా ఇల్లు కడతానరే, ఎవరో కట్టించుకుంటూ ఉన్నారు. అది ఇంకా బాగుంటుంది. అది రోడ్డుకే వస్తుంది కదా, అటు సైడ్ రోడ్డుకి. అది మిడిల్లో ఎందుకు కట్టినారు? ఇది చిన్నగా రావాల్సిందేమో, ఇది కట్టేసినారు. మొత్తం ఎందుకు కడతారు నీకు? పిల్లర్స్ చిన్నగా కట్టాల్సిందే, పెద్దగా కట్టేసినారు. ఎవరు నాన్న పిల్లల సౌండ్? రేవాన్స్ అరు ఇక్కడ రా. పక్కలకి గుడ్ నైట్ చెప్పు. బాయ్. దించారు. బాయ్ చెప్పు, గుడ్ నైట్ చెప్పు. బాయ్. గుడ్ నైట్ చెప్పు అక్కలకి. పనుకో ఆడే పనుకో. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్ అండి. హోప్ యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ ఆల్. కీప్ వాచింగ్. బాయ్. టేక్ కేర్.